హాయ్ అండి. బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్ రివ్యూకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి మరిన్ని సీరియల్ ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే సీన్ ఓపెన్ చేయగానే కావ్య చాలా బాధగా కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చెల్లి అప్పు కావ్యని చూసి తట్టుకోలేకపోతుంది. అప్పుడు అప్పు, విడాకులు అనగానే ఎందుకక్క అలా సైలెంట్ అయిపోయావ్? నీ నిర్ణయం తప్పని నీకు అర్థమైందా అని అంటుంది. దానికి కావ్య, నా గురించి కాదు, ఆయన గురించి ఆలోచిస్తున్నా అని బాధపడుతుంది. అప్పుడు అప్పు, నువ్వే కదా చెప్పావ్, దారిలో ముళ్ళు ఉంటే దాటుకొని వెళ్ళాలి కాని దారి మార్చుకోకూడదు అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు కావ్య కన్నీళ్లతో, మరి ఆయన చేస్తున్నది కరెక్టా అప్పు? ఇన్ని రోజులు బిడ్డా బిడ్డా అని మురిసిపోయి ఇప్పుడు ఆ బిడ్డే వద్దంటున్నారు. దానికి కారణం ఏంటో చెప్పకుండా ఆ బిడ్డను తీయించేసుకోమంటున్నారు అని తన గోడు వెళ్లబోసుకుంటుంది. తను అబార్షన్ చేయించడానికి హాస్పిటల్కు ఎలా తీసుకెళ్లారో చెప్పి నా బిడ్డను చంపేయాలని చూశారప్పు అని వెక్కి ఏడుస్తుంది. ఒక తల్లిగా నా బిడ్డను నేను ఎలా చంపుకుంటాను అప్పు? అందుకే పేగుబంధాన్ని తెంపుకోలేక తాళిబంధాన్ని వదులుకుంటున్నాను అని తన ఆవేదనను వ్యక్తపరుస్తుంది. ఈ మాటలు విన్న అప్పుకి గుండె పగిలిపోతుంది. ఇక మరోవైపు రాజ్ తాతయ్య రాజ్ని పిలిచి మందలిస్తాడు. అప్పుడు తాతయ్య, నువ్వు చేస్తున్న పనుల వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఇంతమందిని బాధపెట్టి నువ్వేం సాధించాలనుకుంటున్నావ్? కావ్యకు నువ్వు విడాకులిస్తే జీవితంలో చాలా కోల్పోతావురా అని హెచ్చరిస్తాడు. కాని రాజేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే ధాన్యలక్ష్మి అప్పుని భోజనానికి పిలుస్తుంది. అప్పుడు రుద్రాని, అప్పు మనసు బాగోలేదు, తన అక్క విడాకులు ఇస్తానని గొడవ చేస్తుంటే పాపం చెల్లిగా తట్టుకోలేకపోతుంది అని కావాలని నిప్పురాజేస్తుంది. ఆ మాటలకి అపర్ణకు కోపం వస్తుంది. అప్పుడు అపర్ణ, ఏంటి కావ్య, మీరిద్దరూ గొడవ పట్టం చాలదన్నట్టు నా కోడల్ని కూడా ఏడిపిస్తున్నావా అని అరుస్తుంది. దానికి కావ్యక్కూడా కోపం వస్తుంది. అప్పుడు కావ్య, రుద్రేణిగారు, నేను మిమ్మల్ని సలహాలు అడిగానా? ఉచిత సలహాలు ఇవ్వకండి. అయినా భర్తను వదిలేసిన మీలాంటివాళ్లు చెబితే బాగోదు అని గట్టిగా సమాధానమిస్తుంది. దీంతో ఇంట్లో అందరూ షాకవుతారు. తర్వాయి భాగంలో రాజ్ గదిలోకి వెళితే కావ్య దిండు విసిరికొట్టి, ఈ రోజునుంచి మీ పడకగది హాల్లో సోఫానే అని అంటుంది. పాపం రాజ్తో పాటు వాళ్ల అన్నయ్య బాబాయ్ కూడా వాళ్ల భార్యల చేత గెంటివేయబడి హాల్లోనే పడుకుంటారు. చూశారుగా ఈరోజు ఎపిసోడ్ ఎంత డ్రామాతో నిండిపోయిందో. కావ్య రాజ్ని బయట పడుకోమంటం కరెక్టా అని మీకు అనిపిస్తోందా? రాజ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.